అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎల్నినో నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వానాకాలం పంటల సాగు, ఏడీఆర్ సూచనలు. వర్షాకాలంలో చేపల పెంపకం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉత్తర తెలంగాణ మండలం వ్యవసాయ ప్రాధాన్యమున్న ప్రాంతం. కరీంనగర్, పెదపల్లి, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్ జిల్లాలు ఉత్తర తెలంగాణ మండలం కిందకొస్తాయి. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రైతులు త్వరపడి పంటలు విత్తుకొని నష్టపోకుండా కాస్తంత మెలకువతో వ్యవహరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. మరి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎలాంటి పంటలను ఖరీఫ్లో సాగు చేసుకునే వీలుంటుంది? ఎన్ని మిల్లీమీటర్ల వర్షం పడిన తర్వాత విత్తనాలను విత్తుకోవచ్చు? ఒకవేళ వర్షాలు మరింత ఆలస్యమైతే అప్పుడు వేసుకునే పంటలు, వేసిన పంటల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వర్షాభావ పరిస్థితుల్లో ఎలాంటి చీడపీడలు ఆశిస్తాయి అనే వివరాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహాయ సంచాలకులు డాక్టర్ ఏ వెంకటరెడ్డితో మా ప్రతినిధి గంగాధర్ ముఖాముఖిలో తెలుసుకుందాం. వానాకాల సీజన్ ప్రారంభమైంది. రైతులు వర్షాలు పడితే సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సాగు విధానము, రైతులు ఏం చేయాలి, రైతులు చేపట్టే పంటలు ఏ విధంగా చేయాలనే విషయం జగిత్యాల ప్రాంతీయ పరిశోధన స్థానం ఏడీఆర్ మన ముందు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఎలినో ప్రభావం అంటున్నారు, ఈ వర్షపాతం తక్కువ అవకాశం ఉందంటున్నారు. దీనిపై ఏం చేయాలి రైతులు? ఐఎండి వాళ్ళు కానీ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే, ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉండి దాదాపు ఒక 9% వరకు కూడా వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చు అనేటువంటిది ఒకటి అంచనా వేస్తున్నారు. కాబట్టి మరి ఈ సంవత్సరం మనం జరుగుతుంటే చూడాలి. అంటే వర్షాలు అనేటువంటి తక్కువ పడడానికి అవకాశాలు ఉన్నట్టుగా చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా రైతు సోదరులు దీని మీద కొంత అవగాహన పెంచుకొని మనం కొన్ని ముందు జాగ్రత్త చర్యలు, కొంచెం ఆలోచనతోటి వ్యవసాయం కనుక చేసినట్లయితే మనం పెద్దగా పంట నష్టపోకుండా బయటపడడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఎలాంటి పంటలు వేసుకుంటే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది? ఈ వరికి అనేటువంటిది నీరు అనేటువంటి చాలా అవసరం ఉన్నటువంటి పంట. ఇది దాదాపు 3 నెలల నుంచి 4 నెలల వరకు పొలంలో ఎప్పటికీ నీళ్లు ఉండే పంట. కాబట్టి భూగర్భ జలాలను మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు సాగు చేసుకోవాలని సూచించడం జరిగింది. పప్పు దినుసు పంటలు కానీ, అదేవిధంగా నూనె గింజ పంటల వైపు కూడా దృష్టి మరల్చాలి. అదేవిధంగా కూరగాయ పంటల మీద కూడా రైతు సోదరులు చాలా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే కూరగాయ పంటలన్నీ కూడా మనం చూస్తున్నాం, పట్టణాలకు కానీ గ్రామాలలో కానీ చూస్తున్నట్టు అన్ని కూరగాయ పంటలు చాలా మట్టుకు అన్నీ కూడా బయట నుంచి వస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి పంటలు కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే మంచి మార్కెట్ ధర వచ్చే ఎలాంటి పంటలు వేసుకుంటే బాగుంటుంది? మార్కెట్ ధరలు వచ్చే పంటలు ఏ విధంగా మీరు మన యూనివర్సిటీ తరఫున గుర్తించారు, వాటిని రైతులకు వివరిస్తారా? సాధారణంగా ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో రకరకాల పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉన్నది. జూలై 15 నుంచి 30 వరకు
ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఉన్నా కూడా మనం సాధారణంగా వేసుకున్నటువంటి పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ జూలై 30 తర్వాత వర్షాభావ పరిస్థితులు వచ్చి మనం వేసుకునేటువంటి వరి కావచ్చు, పత్తి కావచ్చు, మొక్కజొన్న వేసుకునేటువంటి అవకాశాలు కొంచెం తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ వరికి, పత్తికి అట్లాగే మొక్కజొన్నకి ప్రత్యామ్నాయంగా మనం పంటల సాగు చేసుకోవాలి. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవడమే కాకుండా ఒకవేళ మనము పంటలు కనుక వేసుకునేటట్లయితే దీర్ఘకాలిక రకాలు కాకుండా స్వల్పకాలిక రకాలను వేసుకోవడానికి మనం ఆలోచన చేయాలి. వర్షాభావ పరిస్థితులు కనుక వచ్చి మనం లేటుగా కనుక విత్తుకోవాలని అనుకున్నప్పుడు పత్తిలో కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వీటిలలో తప్పకుండా అంతర పంటలు అనేటువంటి సాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అనుకోకుండా బెట్ట వాతావరణ పరిస్థితులు వస్తే ఒక పంట పైన ఇంకొక పంట రైతుకు అక్కరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పత్తి వేసుకున్నట్లయితే పత్తిలో మనకు సుమారుగా ఒక 6-4 నిష్పత్తి కానీ లేకుంటే 4-1 నిష్పత్తిలో పత్తిలో అంతర పంటగా ముఖ్యంగా కంది పంట అనేది చాలా అనుకూలమైనటువంటి పంట. 4 వరుసలు పత్తి, 1 వరుస కంది పంట కనుక వేసుకున్నట్లయితే తక్కువలో తక్కువ 2 నుంచి 3 క్వింటాలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఇంటి అవసరాలకు తీరిపోగా ఇంకా కొంత మార్కెట్లో కూడా అమ్ముకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే మొక్కజొన్న ఒకవేళ వానాకాలంలో వేసుకున్నట్లయితే స్వల్పకాలిక రకాలతో పాటుగా పెసర కానీ, మినుము కానీ ఇట్లాంటి పంటలు, లేకుంటే సోయా చిక్కుడు కానీ ఇట్లాంటివి కూడా అంతర పంటలుగా సాగు చేసుకోవాలి. ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కనుక వచ్చినట్లయితే అంతర పంటగా మనం వేరే పంటలతో కనుక సాగు చేసుకున్నట్లయితే చాలా సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఏటా 1-2 వర్షాలు పడ్డప్పుడే దున్ని తర్వాత సాగు చేపడతారు, తర్వాత వర్షాలు పడాయి. ఎంత వర్షపాతం నమోదైనప్పుడు పంటలు సాగు చేయాలి? రైతు సోదరులు ఏం చేస్తారంటే సీజన్ అయిపోతుందేమో అనేటువంటి ఒక ఆదుర్దాతోటి చిన్న వర్షం పడ్డప్పుడే విత్తనాలు అంటే ముఖ్యంగా పత్తి కానీ వేరే పంటలు విత్తుకోవడానికి సిద్ధం అవుతారు. అట్లా చేసుకున్నట్లయితే ఆ భూమిలో ఉన్నటువంటి పదును సరిపోక మొలక అనేటువంటి కొంచెం వచ్చేసి ఆ మొలక అనేటువంటి భూమిలోనే ఎండిపోతుంది, ఇక బయటికి రాదన్నమాట. అందు గురించి తప్పకుండా రైతు సోదరులు పత్తి లాంటి విత్తనాలు పెట్టేటప్పుడు ఎర్రచలిక భూములు అయితే తక్కువలో తక్కువ 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. అట్లా అయిందా కాదా చూసుకోవాలి. అట్లాగే కొంచెం మీకు నల్లరేగడి భూములు కనుక ఉన్నాయనుకోండి, అప్పుడు 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం వచ్చేంత వరకు మనం ఆగి సరైనటువంటి పదునున్నప్పుడు పెట్టుకుంటేనే మొలక అనేటువంటిది వస్తుంది. లేనట్లయితే రైతులు చాలా ఇబ్బంది పడి మళ్ళీ విత్తనం కొనుక్కొచ్చి మళ్ళీ విత్తనాలు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఖర్చు కూడా ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదుర్దాతోటి తొందర విత్తనాలు వేసుకోకుండా వర్షపాతం ఎంత నమోదైందని తెలుసుకొని దానికి తగ్గట్టుగా విత్తనాలు వేసుకోవడానికి రైతు సోదరులు ముందుకు వెళ్లాల్సింది కోరుకుంటున్నాం. ఒకవేళ వర్షాలు ఆలస్యం అయితే కటప్ డేటు ఎప్పటి వరకు ఏ పంటలు వేసుకోవచ్చు దాని మీద వివరిస్తారా? ముఖ్యంగా ఏంటంటే మన జూలై 15 నుంచి జూలై 30 వరకు ఈ లోపు మనకు అనుకూలమే. అంటే జూలై 15 వరకు కూడా వర్షాలు పడ్డట్టయితే సాధారణంగా మనం వేసుకునేటువంటి అన్ని పంటలు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత జూలై 15 నుంచి మనకు జూలై 30 వరకు ఇంకొక పరిస్థితి ఉంటుంది. జూలై 30 వరకు కూడా మనం పత్తి కానీ మొక్కజొన్న కానీ ఇట్లాంటివి వేసుకోవచ్చు. కానీ దాంట్లో మనం దాదాపుగా ప్రభుత్వం కూడా అంటే మనం మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే విస్తీర్ణం అనేది తగ్గించుకోవాలి. దాదాపు ఒక 10% విస్తీర్ణం తగ్గించుకొని దాంట్లో స్వల్పకాలిక పంటలైనటువంటి పప్పు దినుసు పంటలు లాంటివి సాగు చేసుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే అంతర పంటలుగా ఇతర పంటలతోటి అంతర పంటలుగా సాగు చేసుకోవడంతో పాటుగా కొన్ని బెట్ట వాతావరణ పరిస్థితులు కనుక వచ్చినట్టు కొన్ని ప్రత్యేకమైనటువంటి యాజమాన్య పద్ధతులు ఆచరించాలి. ఆ యాజమాన్య పద్ధతులు ఏవైనా కూడా రైతు సోదరులు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ప్రత్యేకమైనటువంటి యాజమాన్య పద్ధతుల్లో మొట్టమొదటిది ఏంటంటే వర్షాభావ పరిస్థితులు కనుక ఉన్నట్లయితే భూమిలో ఉన్నటువంటి పదును అనేటువంటిది ఆరిపోకుండా ఉండడానికి దగ్గరలో అంతర కృషి చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే భూమిలో ఉన్నటువంటి ఏవైతే నీళ్లు బయటికి తేమ బయటకు వచ్చేటువంటి రంధ్రాలు ఉంటే పూడుకుపోతాయి. పూడుకుపోవడం వల్ల ఏంటంటే తేమ అనేటువంటిది ఎక్కువ కాలం నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే బెట్ట వాతావరణ పరిస్థితులలో తేమ ఉండదు కాబట్టి సో భూమిలో ఉన్నటువంటి పోషకాన్ని లాగదు కాబట్టి మొక్కకు ఆ పోషకాలు అవసరం కాబట్టి మనం భూమి ద్వారా అందించడానికి బదులుగా మనం ఆకలి మీద పిచికారీ చేసేటువంటి నీటిలో కరిగేటువంటి ఎరువులను పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా యూరియా లాంటి ఎరువు అయితే 1 లీటర్ నీటికి 20 గ్రాములు, లేదా పొటాషియం నైట్రేట్ అంటే మార్కెట్లో మనకు మల్టీకే అని పాలీఫీడ్ పేర్లతో దొరుకుతూ ఉంటాయి. అవి అయితే 1 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున మనము వారం 10 రోజుల తేడాతోటి ఒక 2-3 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పోషకాల సమస్య అనేది లేకుండా ఎక్కువగా నష్టపోకుండా
మనం మామూలు దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడవది చాలా ముఖ్యమైనది ఏంటంటే వర్షాలు పడనటువంటి బెట్ట వాతావరణ పరిస్థితులలో రసం పీల్చే పురుగులు అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీరు పత్తి కనుక తీసుకుంటే దాంట్లో పేనుబంక కావచ్చు, లేకుంటే పచ్చదోమ కావచ్చు, తెల్లదోమ కావచ్చు, ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే వేరే పంటలలో కూడా మనకు రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా అవుతుంది. కాబట్టి మన బెట్ట వాతావరణ పరిస్థితులలో రైతు సోదరులు తప్పకుండా ఈ రసం పీల్చే పురుగుల మీద కొంత నిఘా పెట్టుకొని ఆ పురుగులు ఆశించినాయని తెలుసుకున్న తర్వాత ఆ పురుగులకు సంబంధించినటువంటి సస్యరక్షణ మందులను సకాలంలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన పంటలో కొంత అయినా కూడా దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక మూడవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తక్కువ కాల పరిమితి గల రకాలను వేసుకోవాలి. అది పత్తి కావచ్చు, లేకుంటే మొక్కజొన్న కావచ్చు, ఇతర పంటలు ఏవైనా కూడా వీలైనంత వరకు తక్కువ కాల పరిమితి ఉన్నటువంటి రకాలను సాగు చేసుకోవడం, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి యాజమాన్య చర్యలు పాటించినట్లయితే మనం ఆలస్యంగా విత్తుకున్నప్పటికీ కూడా బెట్ట వాతావరణ పరిస్థితుల్లో కూడా కొంత మనం అంతర పంటలు సాగు చేసుకుంటూ నష్టపోకుండా మనం కొంత బయటపడడానికి అవకాశం ఉన్నది. ఈ వానకాలము సీజన్ దృష్టిలో పెట్టుకొని మన యూనివర్సిటీ తరపున రైతులకు సూచించే ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ ఐఎండి వాళ్ళు అంటే మెటలాజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే అడ్వైజరీ సర్వీసెస్ అంటే రైతులకు ఇచ్చేటువంటి సూచనలు ఏవైతే ఉంటాయో ముందుగా ఇచ్చేటువంటి సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి రైతు సోదరులు తప్పకుండా. వర్షపాతం ఎంత నమోదైంది, ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా తప్పకుండా రైతు సోదరులు గమనించుకోవాలి. ఇంకా రెండవది ఏంది చాలా ముఖ్యమైనటువంటి ఏంటంటే ముఖ్యంగా మన ప్రాంతానికి అవసరమైనటువంటి విత్తనాలు అవి ఆలస్యంగా విత్తుకునేటట్లయితే దీర్ఘకాలిక రకాలకు బదులు స్వల్పకాలిక రకాలు అవి మనకి ఎక్కడ దొరుకుతాయి, ఏ రీసెర్చ్ స్టేషన్లో దొరుకుతాయి అనే సమగ్ర సమాచారం కూడా మా యూనివర్సిటీ నుంచి మా టీఆర్వీకేలు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాలు కానీ అదేవిధంగా కేవీకే సైంటిస్టులు కూడా ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపులలో రైతు సోదరులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ సలహా కూడా తప్పకుండా రైతు సోదరులు తీసుకోవచ్చు. ఇంకా అనుకోకుండా ఏమైనా ఈ చీడపీడల సమస్య కనుక వచ్చినట్లయితే దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని కానీ లేకుంటే మా టీఆర్వీకే కానీ లేకుంటే కేవీకే సైంటిస్టులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఆ పురుగులకు సంబంధించినటువంటి సస్యరక్షణ మందులు ఏవి పిచికారీ చేసుకుంటే బాగుంటాయో తెలుసుకొని వాటిని మాత్రమే పిచికారీ చేసుకున్నట్లయితే చాలా సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. రైతులు తొందరపడి పంటలు వేసుకోవద్దు. వర్షపాతము పూర్తి స్థాయిలో వర్షపాతం నమోదైనప్పుడే పంటలు వేసుకొని తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మంచి దిగుబడులు సాధించవచ్చని తెలుపుతున్నారు. గంగాధర్, ఈటీవీ అన్నదాత, జగిత్యాల. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు గల కోస్తా తీర ప్రాంతంలో సుమారు 5 లక్షల ఎకరాలలో మంచినీటి చేపల పెంపకం జరుగుతోంది. వేసిన చేప పిల్ల పరిమాణం బట్టి 1 ఎకరాలో 3,000 వరకు పిల్లను వదిలి 4 నుంచి 6 టన్నుల చేప దిగుబడిని 6 నుంచి 10 నెలల పెంపకాలంలో సాధిస్తున్నారు. సాధారణంగా చేపల పెంపకం 365 రోజులు కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఏ కాలంలో చూసినా చేపలు అన్ని దశల్లోనూ కనిపిస్తాయి. అయితే అధిక శాతం చెరువుల్లో జూన్ జూలై మాసాల్లో పిల్లను నిల్వ చేస్తూ ఉంటారు. ఈ కాలంలో ఉండే వాతావరణ మార్పులకు చేప పిల్లలు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. మేఘావృత వాతావరణం, చిరుజల్లులు, తగ్గిన ఉష్ణోగ్రతలు, గాలిలో పెరిగిన తేమ శాతం వల్ల చెరువు నీటి గుణగణాల్లో మార్పు వచ్చి ప్రాణవాయువు లోపం తలెత్తుతుంది. దీనికి తోడు వ్యాధులు ఆశించి చేపలు చనిపోవడం కూడా చూస్తూ ఉంటాం. మరి ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా ప్రస్తుత సమయంలో చెరువుల్లో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్ నుంచి తెలుసుకుందాం. మనకేంటంటే ఇప్పుడు అంతా కూడా మనకు ఎండలన్నీ తగ్గి మనం వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నాం. ఈ సమయంలో ఏంటంటే మనకి చేపల చెరువుల్లో ఏ విధమైన చర్యలు తీసుకోవాలని ఆలోచించినట్లయితే ముఖ్యంగా ఈ వర్షాలు పడినప్పుడు ఏమవుతుందంటే ఇంతవరకు ఎండ ఉండి ఒకేసారి కానీ మనకి వర్షం కానీ పడుతుంటే మనకి చేపల చెరువుల్లో తేడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకటి ఏంటంటే దీంట్లో నీటి నాణ్యతలో లోపం రావడం, ముఖ్యంగా ఆక్సిజన్ లోపం అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే ఈ ఎక్కువగా కూడా వ్యాధులు కూడా రావడం జరుగుతుంటుంది. ఈ వర్షాకాలం వచ్చేసరికి మన చేపల చెరువులో నీరంతా కూడా మనకి 6 అడుగులు మించి ఉంటుంది. మనకి అధిక వర్షాలు కానీ పడినట్లయితే మాత్రం ఆ నీరు ఇంకా ఎక్కువైతున్నట్టు మాత్రం మనకి 1 అడుగు మనం తగ్గించుకొని మనం ఆ వర్షాల లెవెల్ని మనం ఏర్పాటు చేసుకోవాలి.
ఈ నీటిలో కానీ మనం చూసుకున్నట్లయితే ఈ చేపల చెరువులు అయితే మనం ముఖ్యంగా 3 గుణాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి ఆక్సిజను, తర్వాత pH, దీంతోపాటు అమ్మోనియా. వర్షాకాలంలో చూసినట్లయితే ఎక్కువగానే వర్షం పడుతుంటే pH అనేది తగ్గుతుంది. ఈ pH యాక్చువల్గా ఏంటంటే మనకి 7.5 నుంచి 8.5 మధ్య ఉండాలి. తర్వాత ఆక్సిజన్, ముఖ్యంగా నీట కరిగిన ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు అనేది మనం కానీ చూసినట్లయితే 5 ppm కంటే ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే మనకి 5 ppm తగ్గింది, అది 3 ppm కంటే బాగా తగ్గినట్లయితే అప్పుడు మనకి చేపలన్నీ పైకి వచ్చి మనకు ముట్లెత్తి ఆక్సిజన్ తగ్గిందని చెప్పి మనకు తెలుస్తుంది. అంతవరకు మనం దీన్ని గమనించు. అందుకేనంటే ఖచ్చితంగా ప్రతిరోజు మనం ఆక్సిజన్ని అలాగే pHని ఉదయాన్నే కొలిచి ఉదయం 6 గంటలకల్లా మనం ఒక శాంపిల్ తీసుకుని అందులో మన ఆక్సిజన్ 5 ppm కంటే ఎక్కువ ఉండేటట్లు, అలాగే pH 7.5 నుంచి 8.5 మధ్య ఉండేట్లు కనుక మనం యాజమాన్యం చేసినట్లయితే చాలా వరకు చేపల చెరువులు ఒత్తిడి రాకుండా, వ్యాధులైనవి రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనకు మేఘావతి ఉందో ఈ చేపల చెరువుల్లో అర్ధరాత్రి దాటి దగ్గర నుంచి కూడా పంపు సర్క్యులేషన్తో చెరువులో నీటిలో తోడడం. ఒకవేళ మనకి ఏరేటర్లు కానీ అందుబాటులో ఉంటే ఏరేటర్లను మనం చెరువులో తిప్పుకోవడం. ఆ విధంగా మనం చేసి చేపలు ముట్లు ఎత్తకుండా చూడాలి ఒకటి మన చెరువులో. తర్వాత ఏంటంటే మనకి ఈ చెరువుని ఒకసారి శాంపులింగ్ వేసి చెరువును చేపలందరూ పరిశీలించి ఈ చేపలకి మొప్ప పురుగ్గానే ఉందేమని ఒకసారి చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ చేపలు మొప్పలు కానీ ముద్దగా ఉన్నట్లు కనిపించేట్లయితే అటువంటి చెరువుల్లో ఈ ఆక్సిజన్ లోపం వచ్చిందంటే ఎక్కువ సంఖ్యలో చేపలు చనిపోవడం జరుగుతుంది. అందుకేంటంటే ఈ కాలంలో మనం ఆక్సిజన్ అనేది అతి ముఖ్యంగా మనం చూసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇంకోటి pH. ఈ pH ఎప్పుడైతే మనకి 7.5 కంటే తగ్గుతుందో మనం ఈ చెరువుల్లో ఈ వర్షాకాలంలో ప్రతి 10 రోజులకు ఒకసారి అగ్రికల్చర్ లైమ్ని మనం ఎకరానికి ఇంచుమించు 30 kg దాకా కూడా మనం వేసుకోవడం మంచిది. దీనివల్ల pH నియంత్రించడమే కాకుండా బ్యాక్టీరియా సాంద్రత కూడా తగ్గడం జరుగుతుంది. క్రిమి సంహారికి కూడా ఉపయోగపడుతుంది ఈ సున్నం అనేది. తర్వాత ఏంటంటే ఒక వారానికి ఒకసారి అయినా సరే మనం అమ్మోనియాని అడుగు నీటిని అమ్మోనియాని పరిశీలించినట్లయితే ఈ అమ్మోనియా అనేది మామూలుగా చూసినట్టే 0 ఉండాలి. ఇంచుమించు మొత్తం అమ్మోనియా అయితే ఇంచుమించు 1 ppm కంటే ఎక్కువ ఉండకూడదు చేపల చెరువులు. అందుకే ఎప్పుడైతే మనకి ఈ 0 కంటే కూడా పెరుగుతుందో 0.5, 1 అలా వచ్చిందంటే మాత్రం అటువంటి చెరువులు ఏం చేయాలంటే అడుగు వరకు కూడా అడుగు నీరు తీసేసి మళ్ళీ కొత్త నీరు పెట్టుకోవడం. ఆ తర్వాత ఆ అవకాశం లేదు అనుకుంటే మనం ఏం చేయాలంటే జీలైట్ని ఎకరానికి 10 kg, అందులో ఏంటంటే మనకి యుక్కా సంబంధమైన మందులు మనకు దొరుకుతాయి. గ్యాసోనిక్స్ అని, ఓడోబాన్ ఇలాంటివి ఉంటాయి. దాన్ని ఇంచుమించు ఒక 1 kg ఎకరానికి 2 కలిపి కానీ మనం సాయంత్రం పూట జల్లినట్లయితే చాలా వరకు అమ్మోనియా సాంద్రత, మిగతా విషవాయువుల సాంద్రత అనేది తగ్గడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ వాతావరణంలో మబ్బులు ఇవి ఉన్నాయో కొద్దిగా స్ట్రెస్ కానీ ఉన్నట్టయితే ఈ చేపల్లో మేత తినడం అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మేత మిగిలిపోతుంది ఎక్కువగా అనుకున్నప్పుడు మనం మేత యాజమాన్యం చేసి తక్కువ మేత అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి చెరువు యొక్క రంగును చూసుకొని మన చెరువు నీటిలో కానీ ఎక్కువగా ప్లాంక్టాన్ ఉన్నట్లయితే, అంటే మనకేంటంటే పచ్చదనం ఎక్కువగా ఉంది, చెరువు నీటి రంగులో పచ్చదనం ఎక్కువగా ఉంది అనుకుంటే దీంట్లో అంటే ప్లవకాలు, జంతు ప్లవకాలు, వృక్ష ప్లవకాలు ఎక్కువగా ఉన్నట్టు అవి కూడా చేపకు ఆహారంగా ఉపయోగపడతాయి. అటువంటి చెరువుల్లో మనం మేత కానీ ఎక్కువగా ఇచ్చినట్లయితే దానివల్ల మేత వృధా అయ్యి అమ్మోనియా పెరగడం జరుగుతుంది. అటువంటి చెరువుల్లో ఏం చేయాలంటే ఎప్పుడైతే ఎక్కువగా మనం ప్లాంక్టాన్ ఉందని గ్రహించామో వారానికి ఒక రోజు మేత అనేది పూర్తిగా మానేయాలి చేపల చెరువులు. ఆ విధంగా చేయడం వల్ల ఏ విధమైన బరువు తగ్గడం అనేది జరగదు. కాకపోతే దీనివల్ల ఏంటంటే మన ఖర్చు అనేది తగ్గుతుంది. ఆ విధంగా చేసిన తర్వాత మనకి ఈ రంగు అనేది తగ్గుతుంది. తర్వాత మళ్ళీ మరుసటి రోజు నుంచి మామూలుగా మేత ఇచ్చుకున్నట్లయితే మేత యాజమాన్యం సక్రమంగా చేసినట్టు. ఈ విధంగా మేత యాజమాన్యం కూడా పాటించాలి. మనకి ఇవన్నీ అయిన తర్వాత మనకు 1-2 చేపలు కానీ చనిపోతుంటే వెంటనే ఆ చేపలను తీసుకెళ్ళి మనకి దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం కానీ లేదా ఏదైనా మనకు దగ్గరలో ఉన్న పరీక్షాలయానికి తీసుకెళ్ళి ఆ చేపకు ఏమైనా జబ్బులు ఉన్నాయని పరీక్షించి అది చేసిన తర్వాత తదనుగుణంగా మనం ఏదైనా దానికి కావాల్సిన వాడాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకటి మనం ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. తర్వాత మనం చేపలన్నింటి కూడా ఒత్తిడి లేకుండా ఏ చేపలు కూడా చనిపోకుండా కూడా మనం ఈ పంటను అనేది తీసుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని పుల్లేటుకుర్రు, వ్యాఘ్రేశ్వరం గ్రామాల్లో కొందరు మహిళా రైతులు సహజ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తున్నారు. సాగు ఆశాంతం, కషాయాల తయారీ, సహజ ఎరువుల వాడకంతో ఆరోగ్యకర దిగుబడులు తీయగలుగుతున్నారు. ఏటా ఖరీఫ్ సాగుకు ముందు ప్రకృతి సేద్య విభాగం అధికారుల సూచనలతో పీఎండీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఈ విధానంతో నేల సారం పెరగడంతో పాటు పెట్టుబడులు సైతం తగ్గుతున్నాయంటూ మహిళా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. ప్రకృతి వ్యవసాయం ముందు 18 రకాల విత్తనాలు వేసుకుంటామండి మేము, పీఎండీఎస్ విత్తనాలని. ఈ 18 రకాల విత్తనాలు వేసుకోవడం వల్ల ప్రకృతి వ్యవసాయం చేయడానికి మాకు
ఎక్కువగా ఖర్చు లేకుండా మాకు ఎరువులు అవి వాడకుండా ఇవి చాలా కలిసి వస్తుందండి. వేసుకోవడం వల్ల నేల సారవంతంగా ఉండి మాకు ఎటువంటి ఎరువులు వాడకుండా అధిక దిగుబడులు కూడా మాకు ఈ పిఎండిఎస్ వేసుకోవడం వల్ల మాకు అది వస్తుందండి. మేము ఇంట్లోకి సరిపడా ధాన్యాన్ని తీసుకోగా మిగిలిన ధాన్యాన్ని అమ్మడం జరుగుతుందండి. మేము గత 7 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఏంటంటే పిఎండిఎస్ వేసిన తర్వాత నాట్లు వేసే ముందు కలియ దున్నేసి నాట్లు అనేది వేస్తామండి. ఆఖరి దమ్ములో ఘనజీవామృతం వేస్తాము. ఊడ్చిన ఒక 21 రోజుకి నీమాస్త్రం అంటే వేపాకుల కషాయం అనేది మేము తయారు చేసి స్ప్రే చేస్తామండి. తర్వాత ఊడ్చిన తర్వాత అలాగా 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం మేము స్ప్రే చేస్తామండి. ద్రవజీవామృతం అయితే గ్రోత్ ప్రమోటర్గా వరి బాగా ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుందండి. తూటికాడ కషాయం అయితే దోమకు బాగా ఉపయోగపడుతుందండి. అన్ని రకాల వ్యాధులకి పురుగులకి దశపర్ణి కషాయం అనేది బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మనం గింజ పాలు పోసుకునే దశ వచ్చేసరికి సప్తధాన్యకుల కషాయం కడతామండి. ఇలా చేసుకుని మేము ఎటువంటి పురుగు మందులు రసాయన ఎరువులు కూడా మేము వాడకుండా ఓన్లీ ఇలాగ ప్రకృతి వ్యవసాయం కషాయాలు ఆకులు మనకి ప్రకృతిలో దొరికే ఆకులు అలమట్లతోనే మేము తయారు చేసి కషాయాలు పంటల మీద పిచికారీ చేయడం అనేది జరుగుతుందండి. నేను గత 5 సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. మహిళా రైతుగా మేము ఏటీఎం మోడల్ అనేది ఒకటి వేసుకుంటున్నామండి. అందులో అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు, మళ్ళీ తీగజాతికి సంబంధించిన అన్ని పండించుకుంటున్నామండి. ప్రీ మాన్సూన్ డై సోయింగ్ విధానం పిఎండిఎస్లో దాదాపు 18 రకాల విత్తనాలు వెదజల్లుతున్నట్లు ప్రకృతి సేద్య విభాగం అధికారులు చెబుతున్నారు. ఈ విధానంలో సాగు చేసిన పంటల నుంచి ఎంతో కొంత ఆదాయం అందడంతో పాటు నేలకు కావలసిన పోషకాలు సైతం అందుతున్నాయంటూ వివరిస్తున్నారు. మేము రైతుల చేత పిఎండిఎస్ అని ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని దాల్వా కోత కోసిన వెంటనే మేము కోత కోయడానికి ఒక వారం రోజుల ముందు మేము చేలో జల్లుకుంటామండి. జల్లుకోవటం వల్ల భూసారం పెరుగుతుంది, అలాగే పర్యావరణాన్ని కాపాడగలుగుతున్నాం. ఎలోనో ప్రభావం ఇప్పుడు మనకి చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. ప్రతి రైతు ఇది వేయటం వల్ల ఎలోనో ప్రభావాన్ని కూడా కొంచెం వరకు తట్టుకోవచ్చు అని చెప్తున్నారని శాస్త్రవేత్తలు. అయితే ఇది వేయటం వల్ల యూరియాని తగ్గించవచ్చు, రైతు యూరియా కూడా దొరకట్లేదని ప్రభుత్వానికి యూరియా మీద చాలా సబ్సిడీ ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. అది తగ్గించాలంటే ప్రతి రైతు పిఎండిఎస్ చేసుకోవడం వల్ల భూమి సారాన్ని కాపాడుతాము. అలాగే చాలామంది కలుపు మందులు కొట్టేయడం వల్ల భూసారం పాడవుతుంది. దానివల్లే అనేక మందికి క్యాన్సర్ వ్యాధులు లాంటి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ పిఎండిఎస్ అనేది వేసుకుని భూసారాన్ని పెంచడం వల్ల సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి, భూమి ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా దాంట్లో తినే పంట మనం తినడం వల్ల మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటామని ఈ పిఎండిఎస్ అనేది భారీ ఎత్తున చేయడం జరుగుతుందండి. పెరుగుతున్న ప్రతికూలతలతో సాగు ఖర్చులు భారంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో సహజ సేంద్రియ విధానాలను ఆచరిస్తే భూమికి సారంతో పాటు రైతుకు ఆదాయం పెరుగుతుందంటూ నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.